హాయ్ ఆల్! లేవండి లేవండి పిల్లలు, భోగి మంట వేసుకుందాం. ఇలా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు లేపేవారు. ఇప్పుడైతే మన ఎక్సైట్‌మెంట్‌తో మనమే లేస్తున్నాం కదండీ పొద్దున్నే. సో, భోగికి నేనైతే మా తోడికోడలు వాళ్ళ ఇంటికెళ్ళాను. మా హస్బెండ్ ఫ్రెండ్స్‌తో విలేజ్‌కెళ్లారనమాట. సో, ఇక్కడ భోగి సంబరాలు చాలా జరుపుకున్నాము. అక్కడి నుంచి నేను మళ్ళా మా ఫ్లాట్స్ దగ్గర భోగి మంట వేస్తున్నారంటే అక్కడికొచ్చేసాననమాట. అర్రే! అలా ట్రెడిషనల్‌గా, ఇలా ట్రెండీగా భోగి మార్నింగ్ అయితే ఎంజాయ్ చేశాను. తర్వాత ఈవినింగ్ మా చెల్లి వాళ్ళ బాబుకి భోగిపళ్ళు పోయడానికైతే వచ్చానండి. వాడికైతే ఫస్ట్ భోగి అనమాట. ఫస్ట్ ఇలాగా కృష్ణుడికి భోగిపళ్ళు పోసి, తర్వాత వాడికి కూడా మంచిగా భోగిపళ్ళు పోసి బ్లెస్సింగ్స్ ఇచ్చాము. మా వాడికి ఇది 5th భోగి అనమాట. సో, అందుకని ఇదే లాస్ట్ ఇయర్ కాబట్టి నేను ఇద్దరికీ కలిపి పోస్తే బాగుంటుందని మేము అలా ఇద్దరికీ కలిపి పోయించాము. దాని తర్వాత మా తోడికోడలు వాళ్ళ తమ్ముడి కూతురికి పోయడానికి భోగిపళ్ళు వచ్చాము. మళ్ళీ ఇక్కడ కూడా మా వాడు రెడీ అయిపోయాడు. సరేలే, వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా అని పోయించేసాము. నెక్స్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కింద డెకరేషన్ చూసారు ఎంత మంచిగా చేసాము. ఫ్లాట్స్లో ఉన్న పిల్లలందరినీ వరుసగా కూర్చోపెట్టేసి ఎవరు తెచ్చిన భోగిపళ్ళు వాళ్ళు మొత్తం అందరికీ పోసేలాగా మంచిగా అక్కడ ఏర్పాట్లు చేశారండి. ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఈవెంట్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అందరికీ చక్కగా అవకాశాలు ఇస్తారనమాట. ఇంకా ఆ రోజు డిన్నర్ ఎవరి కాళ్ళు ఒక్కొక్క ఐటెం ప్రిపేర్ చేసుకొని తీసుకురమ్మన్నారు. సో, డిన్నర్ కూడా అక్కడే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సంక్రాంతి మార్నింగ్ రంగోలీ లేకుండా ఎలాగా అని ఆ రోజు మార్నింగే ఇలా మంచిగా రంగోలీ వేశాను. నా రంగోలీ ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి ప్లీజ్. అండ్ అలానే పువ్వులు, కైట్స్ అలా అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంకా దేవుడికైతే మంచిగా పూజ చేసేసుకొని దీపం పెట్టేసుకొని హారతి ఇచ్చేసి, ఈ ఇయర్ వచ్చే మొదటి పండుగ అందరికీ బాగుండాలి, అంతా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి కొన్ని పిండి వంటలు అలాగే పులిహోర పరవన్నంతో ఫినిష్ అయి చేస్తాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్. నెక్స్ట్ చెరుగడ్డలు తింటూ ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ అవ్వగానే కైట్స్ అయితే ఎగరేయడం స్టార్ట్ చేసామండి. కైట్స్కి మేమైతే లెటర్స్ పంపించాము. మీరు కూడా అలాగే ఎంతమంది లెటర్స్ పంపించారు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆ రోజు ఈవినింగ్ స్నాక్స్ అవి ఫినిష్ చేస్తూ నెక్స్ట్ కనుమ రోజు కనుమ నాన్ వెజ్ స్పెషల్స్ తింటూ మా వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి, మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి.